దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వాధికారి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రియా సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో క్రీస్తేసు ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమ కలిగిన రాజు, మహిమాస్వరూపుడు, పూజనీయుడైన దేవుని యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి సంపూర్ణమైన కార్యం మీ జీవితాల్లో జరిగించునుగాక. జీవగల దేవుని బిడ్డ, దేవుని పట్ల నీ నమ్మకం ఎంత బలంగా ఉంటుందో దేవుడు నీ పట్ల జరిగించే కార్యం కూడా అంతే బలంగా ఉంటుందని జీవగల దేవుడి పేరిట మీకు తెలియపరుస్తున్నాను. ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు లోకంలో జయించిన విజయం మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంలో జయించెదరు. మనం జీవగల దేవుని మూలంగా పుట్టినప్పుడు దేవుని యొక్క గొప్ప సంరక్షణను మనం పొందగలదు. దేవుని యొక్క కృపతో మనం నింపబడి శత్రువుపై మనం జయం పొందగలదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు మీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించునని శత్రుమేషబద్నగోలు తేటతెల్లగా తెలియపరుస్తున్నారు. సమర్థుడు అను విశ్వాసం తాము సేవించిన దేవుని గురించి అనేక మంది భక్తులకు ఉండెను. అవును, మన విశ్వాసమే లోకమును జయించను. విజయము నీతి కలుగునట్లు హృదయమందు విశ్వసించబడును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనబడును అనున్నది నిజం. దేవుని బిడ్డలారా, మన దేవుడు విజయసారథి. క్లిష్ట పరిస్థితుల్లోనూ సాధన సమయంలందును తమ విశ్వాసమును వ్యక్తపరిచినందున జయం పొందిన వారు కలరు. శత్రుమేషబద్నగో అనువారు అగ్నిగుండంలో పడవేయబడక మునుపు ఇలా విశ్వాస ఒప్పుకోలు చేసి ఆయన రక్షించుటకు సమర్థుడు వారి విశ్వాసం చొప్పున జరిగాను. ప్రభు మన పక్షమున కార్యం జరిగించుటకు సిద్ధముగా ఉన్నాడు. మనము బలమైన తీర్మానం చేసుకొని దాని యందు స్థిరముగా ఉండవాలని తరువాత ఆ ముగ్గురు యువకులు చెప్పిన మాటలు మనం చూస్తే, ఆయన ఒకవేళ రక్షించకపోయినను మీ దేవతలను మేము పూజింపం, నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించమని చెప్పారు. రాజీ లేని పోరాటం ఎన్నుకుందాం గాక. మనం ఇటు అటు కాని పరిస్థితుల్లో ఉన్నంతకాలం దేవుడు మనలను వాడుకొనుట, మన పక్షమున కార్యం జరిగించుట అసాధ్యం. దేవుని బిడ్డలారా, దేవుని అందలి విశ్వాసం బట్టి మనం ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను చూచుటకు ఇదే సమయం. మన దేవుడు సమర్థుడు, ఆయనకే మహిమ ఘనత చెల్లును గాక. వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు సమర్థుడు అని అబ్రహాము నమ్మాను. త్రొట్టెలకుండా కాపాటకు మన ప్రియ సర్వాధికారి అయిన దేవుడు సమర్థుడని యోధా ప్రకటించున్నాడు. అడుగువాటి కంటే ఊంచువాటి కంటేను దేవుడు అత్యధికంగా చేయగలవాడని అపోస్తులు తెలియజేయుచున్నారు. కృపను విస్తరింపచేయుటకు మన దీన శరీరమును మహిమగల శరీరము చేయుటకు ప్రభు సమర్థుడని దేవదేవుని బిడ్డ ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. మన దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు, కరుణా సంపన్నుడైన దేవుడు. ఆయన కృప నేడు మీతో నాతో నిల్చుండగలుగుచున్నది. మనల్ని విడువని ఎడబాయిన గొప్ప దేవుడు. జీవగల దేవుని బిడ్డ, దేవుడు నిన్ను దీవించే కొలది నీవు దీనుడివై ఉండుటకు నేర్చుకోవాలి. ఎన్నిసార్లు నీవు దేవునికి మొరపెట్టుగా దేవుడు నిన్ను విడిపించాడో, ఎన్ని విధాలుగా దేవదేవుడు నిన్ను ఆశీర్వదించాడో నీవు ఎప్పుడైనా గమనించావా? దేవుని బిడ్డ, గ్రహించావా? దేవుడు నీకు చేసిన మేళ్లకు నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుని మహిమపరచు. దేవుని యొక్క కనికరాన్ని, ఆదరణని ఇప్పుడే నీవు పొందాలి. పరిశుద్ధాత్మ దేవుడు, విడవని దేవుడు, ఎడబాయిన దేవుడు. ఆయన్ని ఆరాధిస్తే, ఆయన సేవిస్తే అద్భుతమైన కార్యాభివృద్ధి మనం పొందగలదు. ప్రభు మనకి జయమని గురించును గాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆది సంభూతుడా, ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. లోకంను జయించిన విజయం మా విశ్వాసమే. దేవా, నీ మూలంగా మేము పుట్టాం. నీ బీజం మాలో ఉంచారు. నీ పరిశుద్ధాత్మ కార్యం మీ బిడ్డలను మాకు దయచేసి
బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించి బలపరి జీవిజయం దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప నీ కృపాక్షేమంలో మీ పిల్లని మాకు అందరికి దయచేయమని ఆశీర్వాదకరంగా నిత్యము చేపట్టి నడిపించమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.